జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెద్దలు మధుసూదనరావు గారి అభినందన సభకు అధ్యక్షులు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కాశయ్య గారు, వేదిక మీద ఆశించినటువంటి జిల్లా టీఏటీఓ నాయకులు అన్న రంగరాజు గారు, పెద్దలు రిటైర్డ్ లెక్చరర్ పెద్దలు గారు, పిఆర్టీఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు, అట్లాగే పిఆర్టీఓ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, వేదిక మీద ఆసనమైన విభిన్న రంగాల్లో ప్రముఖులైనటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు మధుసూదనరావు గారి బంధుమిత్రులు, మీడియా నమస్కారం. ఇది ఎంతో గౌరవప్రదమైనటువంటి పురస్కారం. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో పనిచేసే సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి రాష్ట్రపతి గారు. దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి నుండి పురస్కారాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఉపాధ్యాయ వృత్తిలో అంచెలంచెలుగా ఒక క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఉన్నారు కాబట్టి రాజుగారు ఈ స్థాయికి రాగలిగారు. ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసే అవకాశం రావడానికి ఒక అదృష్టంగా భావిస్తారు. మనకు వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దినటువంటి ఒక ఘనత ఉపాధ్యాయుడు. ఆస్తులు సంపాదించకపోవచ్చు కానీ ఆదరణ, అభిమానం సంపాదించగలుగుతాం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులతో ఏ సహకారం లేనటువంటి పేద పిల్లలు మన పాఠశాలకు వచ్చేది. ఆ పాఠశాలకు నాణ్యమైన విద్యా బోధన ఆ విద్యార్థులకు అందించినట్లయితే తప్పకుండా ప్రతి ఉపాధ్యాయుడికి భగవంతుడు ఖచ్చితంగా పురస్కారాన్ని అందిస్తాడు. మీరు చూడండి, ఉపాధ్యాయుల యొక్క పిల్లలు ఇతర దేశాలలో సెటిల్ అయినటువంటి పిల్లలను తీసుకుంటే అత్యధిక స్థానం ఉపాధ్యాయుల పిల్లలే ఉంటుంది. పేద విద్యార్థులకు మనం మంచి విద్యాబోధన చేస్తే భగవంతుడు మన పిల్లలకు ఆ ఆదరణ కల్పిస్తాడు. ఆ వైపు ఇప్పటికే కష్టపడతా ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు ఈవినింగ్ క్లాసెస్ మనం తీసుకొని మంచి రిజల్ట్ తీసుకొస్తాము. ఇంకా కష్టపడాలి. మనం ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలను ప్రారంభించుకున్నాం. ఒక ఛాలెంజ్గా తీసుకున్న ఇంగ్లీష్ మీడియాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి ఒక మంచి మెసేజ్ ప్రభుత్వ పాఠశాలలో ₹1 ఖర్చు లేకుండా ఇంగ్లీష్ మీడియం చాలా బ్రహ్మాండంగా ఉపాధ్యాయులు చెప్తున్నారు అనేటటువంటిది సమాజంలో మనం చాలా సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఆ వైపు అతను చేయాలి అని
కార్యక్రమ అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం ప్రసాద్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, ఇలాంటి ఒకటి గౌరవీయులు పెద్దలు పూలవల్లి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెట్టు కాసయ్య గారు, మా పెద్దలు గురువులు మిత్రులు సిద్ధులు గారు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాన్ని కట్టి మరి వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్ అంటే విద్యాపరమైన అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ స్కూల్లో ఒక టీచర్గా పనిచేసి రాష్ట్ర సామాన్యుల వల్ల ఈ యొక్క రాజధాని ఉత్తమ ఉపాధ్యాయ సందర్భంగా సత్తుపల్లిలో చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి మొత్తంగా ముఖ్యంగా వచ్చినటువంటి రాజయ్య గారు గురువులకి గురువులు, అలాగే సభ్యులు గారు గురువులకు గురువులు, ఈ పెద్దలు ఆఖరయ్యి ఈ రాజధానిని ఆశీర్వదించడం, తర్వాత అందరూ కూడా ఈ సత్తుపల్లిలో ఆ రాజుగారు అంటే ఆ రాజుగారు అంటే తెలంగాణ ఉద్యమంలో రాజుగారితో కలిసి మేము అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. రాజుగారి గురించి అంతగా ఆ 2009 నుంచి మేము కలిసి ప్రతి కార్యక్రమంలో కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ చిత్తూరు ప్రసాద్ గారు, గోకులపూడి రవి గారు ఈ కార్యక్రమానికి ఆఖరి వారి అభినందనలు చేయాలని విశేషంగా వచ్చాము. ఈ సందర్భంగా వారికి మేము చేస్తారని నేను భావిస్తున్నాను. అందుకే ఇప్పుడే మన సంతాన రామకృష్ణ చెప్పారు, అడిగారు రాజుగారు ఎప్పుడు కూడా ఇంకా వేరే వ్యాపకం అనేటటువంటిది లేకోకుండా పిల్లలకి ఏదో నేర్పాలి, స్కూల్ని మంచిగా నడిపించాలి అనేటటువంటి తపన పడేటటువంటి గుణం ఉంది రాజుగారికి అనేటటువంటి చెప్పారు. అంటే ఈనాడు మొత్తంగా కూడా విద్య అనేటటువంటి వ్యాపారంగా మారి ప్రైవేటీకరణ జరిగి ప్రభుత్వ విద్యార్థులు కూడా చుట్టుపడుతున్న పరిస్థితుల్లో సమాజంలో అక్కడ ఉన్నటువంటి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర పేద విద్యార్థులకి ప్రభుత్వం ఇచ్చే వ్యక్తిగతమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి గురువులుగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యతని మన రాజుగారు వికరణించుకొని నిర్వహించారు కాబట్టి వారికి గౌరవం తగ్గింది. అప్పుడప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా సామాన్యుడు కూడా అసామాన్యుడుగా రాష్ట్రం నుంచి పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా ఆ అభినందన ప్రతి ఒక్కరు కూడా రాజధాని విషయంలో ఆయన రాకపోయినట్టు దాని వెనక నిర్వహించినట్టుగా అవసరం తెచ్చేసని చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ రాజధానిని మరి ఒకసారి అభ్యర్థిస్తూ ఆ రాజధాని అందరం ఆదర్శంగా తీసుకోవాలని మిత్రుల సన్నకారణంలో ఈ బాగుంటారు ఎగరవేసి మన కీర్తి ప్రతిష్టాలు భారతదేశంలో చేసినారు. రాజధానికి రాజధానికి ఈ గౌరవం మనందరికీ బాధ్యత. ఆయన ఎలాంటి గౌరవం ఉంది. గురువులు అక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళు చెప్పారు పుత్రాన్ని పడాలి, శిష్యాన్ని పడాలి. ఆ గౌరవాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ సంస్కారమైన గురువు ఈ రైతు పరిషత్తులో ప్రసన్న
తపస్సు అంటే ఏంటి అంటే ఒక్కొక్కటి విషయం చెప్పారు. అందులో తపస్సు లేదు. ప్రజానాన్ని తగ్గిస్తా బాగున్నాడు తపస్సే సుమా అన్నాడు. అందరూ అయిన తర్వాత నాకు మార్చుకోండి స్వాధ్యాయ ప్రతిష్టప అని 2 మాటలు అంటే తాను విద్యను అభ్యసించుకుంటాం. వాళ్ళ సంరక్షణలో వారి నేతృత్వంలో వీళ్ళు కూడా అదే వేరే కార్యక్రమాలు ఏం చేయాలి. విశ్వాసాలతో వెలుగు సాహిత్యం లేదు పిల్లల బాగు స్కూల్ బాగులో పెడతాం. కాబట్టి వారు ఇచ్చిన తపస్సు ఆయన మన అభిమాన భావనకు రాజు నాకు ఈ కుటుంబంతో 50 సంవత్సరాల అనుభవంలో మసూదరావు గారి తండ్రి రాజు గారు ఉపాధ్యాయుడిగానే పనిచేసేవారు. అటువంటి ప్రాంతంలో అప్పుడు నేను ఎక్కువ ఉద్యోగం చేస్తూ 1940 నుంచి ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి వారి బాబాయ్ తిరుమలరాజు గారు ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే దాడి జన్మ రోజు లేని రోజు కరెంట్ లేని రోజు టీచర్కైనా కూడా ఇంట్లో ఇవ్వడానికి సిద్ధం లేదు. సిద్ధంగా లేనటువంటి ఇంట్లో సాధ్యమయ్యేది. అతి కష్టం మీద వంట సాగు ఇవ్వడానికి ఎవరో ఒకరు అన్ని కట్టేవారు ఇవ్వడానికి. అటువంటి రోజు ఆ రోజుల్లో నేను హైదరాబాద్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. మొత్తంగా 40 సంవత్సరాలలో మహాత్మా గాంధీ గారిని మహిళా స్కూల్ విద్యార్థిగా చూడటం, ఆయన ప్రసంగం వినడం వల్ల కొంచెం చైతన్యం ఉన్నవాడిగా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రభుత్వ ఉద్యోగిగా మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారికి బాగా చూసుకోండి, ఈ పిల్లలకు చదువు నేర్పించుకోండి, ఎక్కడో ఖమ్మం నుంచి వరంగల్ వచ్చారు మంత్రి గారు, వారికి ఎక్కడ బాగా చూసుకొని చేస్తే మనం బాగుపడతాం, మీ పిల్లలు బాగుపడతారని చెప్పడం జరిగింది. నేను మొత్తం మా రాజకీయ జీవితంలో ఉద్యోగం చేసినప్పుడు కానీ, ప్రెసిడెంట్ చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ఏ గ్రామం ఆ సమయంలో ఆ స్కూల్కి వెళ్ళకుండా ఆ టీచర్ గారిని మాస్టర్ గారిని పలకరించకుండా ఒక రోజు కూడా ఆ స్కూల్కి వెళ్ళలేదు. అందువల్ల నాకు ఆ ఉపాధ్యాయుడు అనుభవం ఏర్పడింది. అందువల్ల ఉపాధ్యాయులందరూ నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగానే భావించారు. వాళ్ళ భావించి నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించి నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులుగా ఉన్న నా భార్య సహకారంతో పాటు ఈ ఉపాధ్యాయులు మసూదరావు గారి తండ్రి గారి బాబాయ్ గారి ఉపాధ్యాయుల అందరి యొక్క సహాయ సహకారాలు వారి ప్రతినిధిగానే రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చారు. నేను వారి ప్రతినిధి